బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మనిషికి మనిషే దూరం రా, ఇది మాయాలోకపు ధర్మం రా, బడిలో చెప్పని పాఠం ఇదిరా, బతికే నేర్చుకో. అన్నమయ్యపురంకి చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళకి పిల్లలకి మేము పరిచయం చేయడమే నాకు ఎక్కువ. యాక్చువల్లీ మేము చిన్న వాళ్ళను చూసి కూడా నేను సంతోషపడ్డాను. యు కేర్ టు బ్రింగ్ ద ఫ్యామిలీ టు అన్నమయ్యపురం, సో హ్యాపీ. అక్కడ ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం మీరు ట్యాంక్ బండ్ మీద జరిగిన నగర సంకీర్తనకి వచ్చారు. మళ్ళీ అన్నమయ్యపురంకి ఒకసారి ఆహ్వానించాలి అని నా కళ ఇన్నాళ్లకు సాకారమైంది. ఎందుకో చెప్పనా, మీరు కుబేరా సినిమాలో అన్నమయ్య కీర్తన పెట్టారు. బహుశా ఆ అనుబంధం వర్క్ చేసిందో ఏమో అని నేను ఒక భక్తురాలిగా అనుకుంటున్నాను. కాకపోతే నేను సహేతుకంగా చెప్పాలంటే తగిన స్థాయిలో కార్యక్రమం ఏర్పాటు చేసి మిమ్మల్ని ఒకసారి ఇక్కడికి ఆహ్వానించాలి. తప్పకుండా వస్తాను. ఇదే నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం రావడం. ఇంత పెద్దది, ఇంత అంటే ఇంత పవిత్రంగా ఇంత పెద్ద మూర్తి పక్కన అన్నమయ్య అది ఉందని నేను అనుకోలేదు. ఫస్ట్ టైం నేను చాలా ఆనందంగా ఉంది నాకు యాక్చువల్లీ వచ్చినందుకు. మీరంటే నాకు ఎలాగో అభిమానం చిన్నప్పటి నుంచి. మీ పాటలు అన్నమయ్య అంటే మీరు బాలకృష్ణ ప్రసాద్ గారు ఇద్దరు ఉండేవారు నాకు బేసిక్గా. అదిగో అల్లదిగో అని దూరదర్శన్లో మీ గొంతు కంగు వినిపించేది. ఎవరు ఈవిడ అన్నట్టు. అసలు ఆ పరిచయం, అన్నప్రచారి పరిచయమే మీ వల్ల. దానికి నేను నిజంగా కృతజ్ఞత. సినిమాలో కొంచెం పెట్టగలుగుతున్నాను, ఆ టేస్ట్ వచ్చిందంటే మీలాంటి వాళ్ళ వల్ల. సంతోషం అండి. నాకు కూడా సినిమాలో తిరుపతిని చూసేసరికి, అన్నమయ్య కీర్తన వినేసరికి నాకు చాలా సంతోషం అనిపించిందండి. తర్వాత మీకు గజల్స్ అంటే ఇష్టమా అండి? గజల్స్ కూడా ఇష్టం అండి. అయితే గాలిబ్ గారు అన్న గజల్ ఒకటి ఉంది, ఢూండ్ ఉజడే లోగోं में वफा की मोती, ये खजाने मुझे मुमकिन है खराबों में मिले. ఆ థీమ్ని మీరు సినిమాలో పెట్టినట్టుగా నాకు అనిపించింది. ఏమంటే ఇది మనుషుల్లో విశ్వాసాన్ని వెతికి అలసిపోయాను. ఈ ఆణిముత్యం మీరు చెత్త చూపించారు కదా, ఎలాగో చెత్తలో దొరుకుతుందేమో అని అంటాడనమాట. అలాగే దొరికింది మీ ఇతివృత్తంలో. ధనుష్ గారిలో ఆ వాల్యూ నేను చూడగలిగాను. అలాగే కొన్ని క్యారెక్టర్స్లో ఉంది. చాలా బాగా తీశారండి ఆ సినిమా, చాలా అద్భుతం. ఒకసారి చూశాను, మొన్ననే మళ్ళీ మా ఆయనతో మళ్ళీ వెళ్ళాను నేను ఒకసారి. అలాంటి సినిమాలు వస్తే సమాజం కొంచెం ప్రక్షాళన అవుతుందేమో, కొంచెం ఆలోచన రేకెత్తించిన వాళ్ళు అవుతామేమో అని అనిపిస్తుంది. నా ప్రశ్న ఏమిటంటే, మీకు అలాంటి సినిమా తీయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? నాకు తెలిసి శేఖర్ గారి ఫిదా తెలుసు, శేఖర్ గారి ఆనంద్ తెలుసు, శేఖర్ గారి లవ్ స్టోరీ తెలుసు, లీడర్ కూడా చూశాను. అది కొంచెం డిఫరెంట్గా ఉన్న ఇవన్నీ ఇతివృత్తాలు వేరైనా మనసు మీద ఒక పన్నీటి జల్లు కురిపించే గోదావరి, ఇలాంటి సినిమాలన్నీ చాలా చక్కటి సినిమాలు. కాసేపు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆనందపడి రావడానికి వీలున్న సినిమాలు. ఇది తీయాలని మీకు ఎలా అనిపించింది? నిజంగానే అంటే నేను సినిమాలు స్టార్ట్ చేసి కూడా 20 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయిపోతుంది ప్రాబబ్లీ. అంటే మన చుట్టూ మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీరు విశ్వాసం ఏదో ఎత్తుక్కుంటూ ఉంటాం కదా బేసిక్గా. అదేమన్నా జరిగిందేమో. అంటే నేను ఇతివృత్తాలు నేను జనరల్గా ఒక సినిమా తర్వాత ఇది తీయాలి అనుకోను. ఏది ఎక్కడ స్ఫురిస్తే, ఏదైనా కొంచెం ఇన్స్పిరేషన్ ఏదైనా కనిపిస్తే చేస్తాను. బాగా మనకి ఒక గొప్ప అంటే ఇది క్లాస్ డిఫరెన్స్ ఇది చాలా పెరిగిపోయిందేమో అనిపిస్తుంది. అంటే ఒక పక్కన అత్యంత ధనవంతులు అనేది మనం కూడా ఆ దీంట్లో కొట్టుకుపోతూనే ఉన్నాం, ఇంకో చోట అత్యంత పేదరికం.
సో ఇలాంటి ఇలాంటి 2 ప్రపంచాలను చూపించొచ్చామని మొదలుపెట్టిన కథ అండి అది. మొదలుపెట్టి ఇంకా ఆయన ధనుష్ బిచ్చగాళ్ళ ఆ ప్రపంచంలోకి కొంచెం బాగా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి దాని మీద అలా 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 అది ఆ దేవుడే అలా తీసుకెళ్ళాడేమో బేసిక్గా. ఇందులో బాగా ఈ సినిమాలో చాలా ఒక డివైన్ ఇంటర్వెన్షన్ లాంటిది బాగా ఉంటుంది. అతను ఎలా సాధిస్తాడు బిచ్చగాడు, ఎలా అతనికి న్యాయం జరుగుతుంది అనేది ఆ జస్టిస్ డివైన్ జస్టిస్ అని అనిపిస్తుంది అక్కడక్కడ చాలా. సో అది నేను రాయడం అలా అలా ఎక్కడో ఈ భేదాలు చూపిద్దామన్న ఒక థాట్ సినిమా, ఈ కథ మాత్రం అలా దాన్ని మెల్లగా అది ఇవాల్వ్ అయింది. ఏ పర్టికులర్ పాయింట్ అని చెప్పలేను, కానీ నిజంగానంటే అంటే కదిల్చే విషయాలు రోజు చూస్తున్నాం. ఏదో కూడా ఫిల్మ్ మేకర్స్గా మేము ఏదో ఒక ఇతివృత్తం ఎంచుకున్నప్పుడు ఒక సమాజానికి తిరిగి ఇవ్వడమో, ఏదో వేలెత్తి చూపించడమో, మార్పు హోప్ చేస్తాం. మార్పు అంత తేలిగే రాదు, ఒక్క సినిమాతోటి రాదు, అంటే కాలం కూడా చాలా టైం పడుతుందేమో, కానీ ప్రయత్నం అయితే ఫిల్మ్ మేకర్గా అదే ప్రయత్నం ఉంటుంది. నేను జనరల్గా మీరు అన్నట్టు ముందు సినిమాల్లో చాలా అంటే ఒక పోయిటిక్ ఒక ఆనందదాయకమైన ఒక మ్యూజికల్ అట్లాంటివి తీశాను, కానీ మంచి కాఫీ లాంటి సినిమా అది. కానీ ఎక్కడో ఒక మన లోపల ఇన్నర్ వాయిస్ లా ఉంటుంది. అంటే ఒక అలాంటి నేపథ్యంలో ఒక చిన్న అనిపించి ఇది రాయడం జరిగింది. సో చాలా బాగుందండి, ఇతివృత్తం చాలా బాగుంది. అంటే రాజేశ్వరి అని మాకు ఒక వాలంటీర్ ఉందండి. ఆవిడ నాతో పాటు ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వచ్చి వాళ్ళ ఒక భిక్షగాన్ని ఫినరల్ చేస్తూ తీసుకెళ్ళి ధనుష్ డాన్స్ చేస్తూ పోయిరా 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 మామ అని పాడతారు కదా. ఆ పాట డాన్స్ జరుగుతున్నప్పుడు కనీసం ఇప్పుడైనా ఐటమ్ సాంగ్ వస్తుంది అనుకున్నానండి, రాలేదు. ఏవీ లేకుండా ఈయన ఇంత అద్భుతంగా తీశారు సినిమా అని ఆమె అన్న మాట నాకు కొంచెం ఆలోచన వచ్చిందండి. ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ఒక ఫామ్లా ఉంది కదా, ఫైట్స్ అని, డ్యూయట్స్ అని, హీరోయిన్ అని, హీరో అని, ఇలాగా ఆ అపభ్రంశాలు ఏమి మీరు మనసులో పెట్టుకోకుండా కేవలం ఇతివృత్తం ప్రధానంగా తీశారు కదా. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకసారి మిమ్మల్ని ఇక్కడికి పిలిచి ఇంటర్వ్యూ చేయాలి అన్న కోరిక కూడా నాకు కలిగిందండి. సినిమా సక్సెస్ బాగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచి అంటే నేను ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ ఇచ్చారు. కానీ మీరు ఇలా పిలవడం నాకు ఆ రోజు మీరు పిలవగానే నాకు అత్యంత అంటే చాలా ఆనందం వేసింది. అంటే ఇమ్మీడియట్ ఎప్పుడు రావాలని చూసాను నేను. సో అది చాలా థ్యాంక్స్ అండి. మీకు మిమ్మల్ని అంటే చాలా మంది కాల్స్ చేశారు, కానీ మీ నుంచి రావడం అనేది నాకు చాలా పెద్ద గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ అది అంటే మీరు అన్నట్టు నేను సినిమాలో కథ రాసుకున్న తర్వాత కథకి న్యాయం చేయడం తప్ప అది ఆ ఇతివృత్తానికి న్యాయం చేయడం, మనం ఎప్పుడు ఇన్విజిబుల్ పీపుల్ అంటారు. ఇప్పుడు మన చుట్టూ ఉన్నారు, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి కనిపించట్లేదు. బిచ్చగాళ్ళ వాళ్ళు ఎంతోమంది అలా. సో వాళ్ళ గురించి ఏదైనా కథ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలన్న ఒక బాధ్యత కూడా ఉంటుందండి సినిమా. సో ఆ బాధ్యతతోటే తీశాను అనమాట. అంటే ఉంచవృత్తి అనేది చాలా గౌరవమైన వృత్తి కింద ముందు ఇప్పుడు కూడా ఆది భిక్షు ఆది భిక్షు వాడు ఏమి కోరేది ఆయన పాట కూడా సిరివెన్నెల గారిది. ఆది భిక్షు ఆయనే శివుడు. తర్వాత త్యాగరాజస్వామి ఉంచవృత్తి చేసి ఆయన జీవించేవారు, పాటలు నమ్ముకోలేదు. ఇలా ఒక ఉదాత్తమైన వ్యాపకంగా ఉంది ఉంచవృత్తి అనేది. ఈ రాను అది కొంచెం చాలా చిన్న చూపుకు గురైపోయి భిక్ష కోరేవాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే రోడ్లో వెళ్తుంటే తలుపు కొట్టి మరీ అడుగుతున్నారు. అది ఉంచవృత్తి అంటే అన్ని వృత్తులు దిగజారినట్లుగానే ఆ వృత్తి కూడా కొంత దిగజారింది. కానీ
మీకు ఐడియా వచ్చింది, అందులో కూడా ఆణిముత్యాలు ఉంటాయి, మనం ఏరుకోవచ్చు అన్న ఆలోచన వచ్చింది. అది అభినందనీయం అండి, తప్పకుండా. తర్వాత ఈ భిక్షగాడి పాత్ర మీరు మనసులో పెట్టుకుని ధనుష్ని పిలిచారా, లేకపోతే ధనుష్ని మీరు పాత్ర సృష్టించాక ఆయన అయితే బాగుంటాడు అనుకున్నారా? అదే నేను కథ జనరల్గా రాసేసుకుంటాను. రాసుకున్న తర్వాతే ధనుష్ ఇతను ఇంకా అసలు అతనే మెదిలాడు మధ్యలో. అంటే అతను చాలా గొప్ప గొప్ప పాత్రలు చేశాడు. అతను నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అండ్ అతని ఆహార్యం, అతను దేనికైనా ఒక క్యాంప్లాజ్ అంటారు కదా, ఏదైనా చేయగలరు పాత్రలో. అది పరకాయ ప్రవేశం చేసేస్తాడు అనమాట. సో అది చూడగానే చాలా కష్టసాధ్యం. ఇది అంత తేలిక కాదు. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక చెయ్యి మళ్ళీ పనిచేయదు, ఇట్లాంటివన్నీ. అండ్ అది ఆల్మోస్ట్ అతనికి అంటే నేను ఆ బిచ్చగాడిని రాస్తున్నప్పుడు కూడా మేము అది జనరల్గా అతని క్యారెక్టరిస్టిక్స్, అతని హావభావాలు అని అనుకున్నప్పుడు అతనికి రాగద్వేషాలు ఉండవు, కోపం ఉండదు, బతుకుడు కోసం బతుకని ఉంటాడు. సో ఆల్మోస్ట్ అంటే ఒక బాబా, అతను కూడా అదే ఊహించుకున్నాడు అంత ఒక అలా అనుకుని చేశాడు. సో మేము రాసి ఫినిష్ చేసిన తర్వాత ఫస్ట్ అనుకున్నది ధనుష్నే, అతనే కుదిరాడు. అంటే ఇదేదో మాకు అండ్ అలా చేశాడు. మంచి యాక్టర్ ఆయన, చాలా బాగా చేస్తారు. అలాగే నాగార్జున గారు ఇదివరకు చేసిన రోల్స్ ఒక రకంగా ఉన్నాయి. మీ సినిమాలో కుబేరాలో చేసిన పాత్ర మరో విభిన్నంగా ఉంది. ఆయన ముఖ్యంగా ఈ భిక్షగాళ్ళని చంపేస్తారు ఇంకా అన్న తెలిసినప్పుడు ఆయన ఇచ్చిన భావ ప్రకటన అద్భుతం అండి, చాలా బాగా చేశారు. అయితే నేను ఆ క్రెడిట్ మీకు కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నాగార్జున గారే వేదిక పైన ఎటువంటి భేషజాలు లేకుండా నాకు మీ నటన ఏదో నేర్పారు. నేను రోజు కొత్తగా ఫీల్ అయ్యాను అని చెప్పడం నేను విన్నాను. చాలా సంతోషం అనిపించింది. మామూలుగా ఆయన కనపడతారు పాత్రలో, ఇక్కడ దీపక్ కనిపించారు. మీ కృషి కనపడుతుంది. సినిమాకు ఉదాత్తమైన సినిమా అనేది వాళ్ళు ఫిక్స్ అయ్యి, నేను ఇది బాగా చేద్దాం, ఇది డైరెక్టర్గా ఇప్పుడు నా స్వార్థం కాదు, ఇది ఒక కథ స్వార్థం అన్నమాట. కథకు కావాల్సినట్టు చేద్దామని వాళ్ళు నాగార్జున గారు కానీ, ధనుష్ గారు కానీ, రష్మిక కానీ అందరూ ఫిక్స్ అయ్యారు అనమాట. సో నా పని ఈజీ అయింది. అంటే వాళ్ళు ఇవ్వడం, నేను తీసుకోవడం, వాళ్ళు ఏదో ఒక వేరియేషన్ లైక్ ఇది ఇలానా అంటే నేను తీసుకోవడం జరిగింది. సో నాగార్జున గారు తన స్టార్డమ్, తన ఉన్న సూపర్ హీరో ఇంకా పొజిషన్ అన్నీ వదులుకొని పాత్రలో ఒక కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్, అంటే ఎప్పుడు తప్పన పడుతుంటాడు, రైట్ ఆర్ రాంగ్ అని చాలా మందిలో ఉండేది. ప్రతిరోజు ప్రతి మనిషి అలాంటి తపనకు గురవుతాడు. ఇంకా యాక్చువల్లీ మనం ధనుష్ క్యారెక్టర్, దేవ క్యారెక్టర్కి అతనికి బతుకు కోసం బతుకన్న ఒక సింపుల్ ఇది తప్ప ఇంకేం లేదు. ఇతనికి కాన్ఫ్లిక్ట్ ఉంది అనమాట. సో అది బాగా చేశాడండి, చాలా బాగా చేశాడు. చాలా బాగా వచ్చిందండి అది కూడా. మనిషికి మనిషే దూరం రా, ఇది మాయాలోకపు ధర్మం రా, బడిలో చెప్పని పాఠం ఇదిరా, బతికే నేర్చుకో నా కొడుకా. ఈ పాట మీరు మెలోడీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. గోదావరిలో అందంగా లేని ఆ పాట నేను సినిమా చూసి ఇంటికి వస్తున్నప్పుడు సునీతకు కాల్ చేశాను, నీకు ఈ పాటకి నేషనల్ అవార్డు వస్తుంది తప్పకుండా అని. మీరు అడగండి, క్రాస్ చెక్ చేయండి. నేను చెప్పాను అమ్మాయికి. అలాగే అమ్మాయికి మంచి రికగ్నిషన్ రావడం జరిగింది. కానీ నాకెందుకో అన్నింటినీ మించిపోయి ఈ పాటలో ఒక మట్టి వాసన, ఒక తల్లి దీవెన, ఒక సెంటిమెంటు, చాలా సింపుల్ ట్యూన్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు, క్యాచీగా ఉంది. అలాగే అది భావం బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది. నాకు ఉట్టి రిథం మీద నడిచింది కదా, మధ్యలో చిన్న బిట్టు వేశారు కానీ పాట అయితే రిథం మీద నడిచింది. అది
మీరు అలా కోరుకున్నారా, ఆయన చేశాడా? అలానే అడిగానండి యాక్చువల్లీ. అందులో లిరిసిస్ట్ నందకిషోర్ అని కొత్త కొత్త ఫస్ట్ టైం రైటర్ అండి అతను. బాగా రాశాడు. అంటే ఇది తల్లి గొప్పతనము, పిల్లోడి మీద ప్రేమ అవన్నీ చాలానే వచ్చినాయి. కానీ నేను ఎందుకో నాకు చిన్నప్పుడు మనం ఒక ఆవు దూడ పులి కథ ఉంటుంది. ఆవు పులి ఆహారంగా అది పట్టేసుకుంటుంది, వేటాడి ఒక ఆవుని పట్టుకుంటే నేను పిల్లోడికి పాలిచ్చి వస్తాను, నా దూడ వెయిట్ చేస్తూ ఉంటుందంటే వస్తావా నిజంగానే అంటే తప్పకుండా వస్తానని చెప్పి పులి వదులుతుంది. అది వచ్చి చిన్నప్పుడు ఎప్పుడు మన ఇవి అనుకుంటా భర్తృహరి సుభాషితాలు చిన్నప్పుడు లెసన్లో గుర్తున్నాయి. అది చెప్తుంది దూడకి అన్ని జాగ్రత్త, ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. ఎందుకో అది గుర్తొచ్చి అలాంటి నేను ఎప్పుడు ఉంటాను నీ తోడు అని తిరిగి వెళ్తుంది. తిరిగి వెళ్ళి నేను వచ్చానంటే అసలు ఆ పులే చెల్లించిపోయి వదిలేస్తుంది అనమాట. ఇది మన కథ. మిత్రలాభం అన్నమాట. అండ్ పోయిటరీగా ఎవరు అదే రాసినట్టున్నారు, చేమకూరు వెంకట కవి ఎవరు అనుకుంటా. ఏదో నాకు లెసన్ తెలుగు లెసన్లో గుర్తుంది అది. అది అలా రావాలి. అండ్ తల్లి, ఏ తల్లి అయినా, ఎలాంటి తల్లి అయినా, తల్లికి బిచ్చగాడైనా మహారాజైనా ఒకటే. అలాంటిది. అండ్ దీవెన ఎవరైనా తిడితే నీ చేతులు పడిపోనని తిడుతుంటారు కదా, అక్కడి నుంచి అసలు అత్యంత మన ఒక గ్రామీణ నేపథ్యం నుంచి అత్యంత సిటీలో పెరిగిన ఏ తల్లి అయినా సరే అలాంటి అందరూ రిలేట్ చేసుకునేటట్టు అనుకుని. అండ్ దీవెన ఒకటి, నీది ఏమైనా సరే నేను ఉంటానని ఒకటి చెప్పడం, నీకేం కాదు నేను దీవిస్తున్నాను, తల్లి దీవెన అనేది నా కొడుక అనేది, నా కొడుక అనే పదం అదంతా అది ఆ ట్యూన్ అలా సింపుల్గా ఉండాలనుకున్నాను. మీరు పాట నాకు బాగా నచ్చిందండి. బాగా సంతోషం అండి. నాకు కూడా చాలా నచ్చిందండి ఈ పాట. ఇందులో సంగతులు లేవు, కష్టపడి పాడే సంగతులు లేవు, కానీ ట్యూన్ కొంచెం నాగ్గా చేశారు. అది అందులో నుంచి మంచి భావం వస్తుంది. ఈ సన్నివేశానికి మీ నిజ జీవితంలో తల్లి ఇచ్చిన ప్రోత్సాహానికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఇంకా తల్లి అంటే అదే ఇక్కడ కూర్చున్నాము. ఇంకా అంటే అదే అది ఇంకా దానికి అంటే మాటలు కూడా సరిపోండి. అంటే ఇంకా సో తప్పకుండా ఉంటుందండి. నేను ఆడియో స్టేజ్ అప్పుడు కూడా చెప్పాను, ఇది యాక్చువల్లీ ఈ సినిమా కూడా ఒక తల్లి లాంటిది. ఎందుకంటే తల్లి ప్రేమ పెద్దవాళ్ళకైనా పిచ్చగాడికైనా ఒకటే అని అదే అలా చెప్పాను. సో డెఫినెట్గా ఉంటుంది మొత్తం తల్లి ఇన్ఫ్లుయెన్స్. తీర్చుకోలేని రుణం అది. అంటే మనం ఎక్కడ ఏం చేసినా కానీ తల్లి బిడ్డలు తను అలానే చూస్తూ ఉంటుంది మా అమ్మ కూడా సినిమాని. చూసి అందరూ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అంటే ఆవిడ లెంత్ ఇంకో 10 నిమిషాలు ఉంటే బాగుంటుంది. అంటే వాల్యూ బేస్డ్ కదండి, ఆమె కూడా అప్రిషియేట్ చేశారు. వాల్యూ కోసం చూసి వింటుంటారేమో, టీవీలో చూస్తుంటారేమో జరిగే సంఘటనలు, ఈ సమాజం ఎప్పుడు మారుతుంది అనే ఆలోచన ఆమెకు వచ్చి మీరు తీసిన సినిమా చూసేసరికి సంతృప్తి కలిగి ఉంటుంది. ఈ పాట రచయిత పేరు మీకు గుర్తులేదండి? నందకిషోర్ అండి. నందకిషోర్ ఫస్ట్ టైం రాశాడు. నందకిషోర్ బాగా రాశాడు, చాలా బాగా రాశాడు. అంటే ఇంకా చాలా అతను పెద్ద సినిమా ఇండస్ట్రీకి పెద్ద అసెట్ అవుతాడు. ఇప్పుడు రాస్తున్నారు ఆయన చాలా పట్ల. ఇదే ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్. మీరు అందులో లీడర్ అనే సినిమాలో రాణా గారిని కూడా మీరే పరిచయం చేసినట్టుగా అంటాను. చాలా సంతోషం అండి. నేను ఆ సినిమాలన్నీ ఒక రకంగా ఉన్నాయి, ఇది ఒక రకంగా ఉంది ఏమిటా, చాలా అద్భుతంగా తీశారు శేఖర్ గారు. ఇక మీదట అద్భుతమైన సినిమాలు వస్తాయి, చూడొచ్చు అనే ఆశతో ఉన్నానండి నేను కూడా. ఇది సినిమా కాబట్టి మీరు ధనుష్ గారితో ఒక సొల్యూషన్ చూపించగలిగారా? తన వైపుగా ఒక సొల్యూషన్ వచ్చింది. నిజ జీవితంలో ఇది ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? ఈ వ్యవస్థను మార్చడం, వ్యవస్థను అయితే చాలా చక్కగా పోర్ట్రే చేశారు. ఆ అబ్బాయి మార్చినంత సులభమేం కాదు, కష్టపడ్డాడు సినిమాలో కూడా. అయితే ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడుగుదామని. కష్టమేనండి అంత. అంటే కానీ ఇప్పుడు మనం
అంటే ఒక హోప్ అనేది ఇవ్వాలనేది బాధ్యత ఫిల్మ్ మేకర్స్ కానీ మీలాంటి వాళ్ళు కానీ ఎవరి ద్వారా ఇప్పుడు ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటాము, అప్పుడప్పుడు నిరాశకు గురవుతూ ఉంటాం. అదే మీరు ఇందాక గాలి చెప్పినట్టు అసలు మీకు గాలి మీ నోటి నుంచి వస్తేనే నాకు అవాక్కుతాను, మీరు ఏంటి మీరు అన్నవాసారి నుంచి గాలి దగ్గరికి వెళ్ళారని. కానీ అలానే ఎక్కడో ఒక ఆణిముత్యాలు కానీ ఎవరో ఒకళ్ళు, ఒక గాంధీ ఎవరో సంథింగ్ వస్తారు, ఏదో మారుస్తారు, లేకపోతే ప్రజల్లోనే ఒక మార్పు వస్తుంది. ఆ సైకిల్ అనేది మనం మానవత్వం నమ్ముకుంటే అది అవుతుంది అండి. అంటే ఎంత లేదన్నా మనం ఇంకా రక్తాన్ని చూసి మనం ఆనందించట్లేదు, ఎవరన్నా ఏడుస్తుంటే మనం నవ్వే మెంటాలిటీ అయితే లేదు. మన పనిలో మనం వెళ్తున్నాం. సో ఎప్పటికప్పుడు ఆ మార్పు వస్తుందేమో అని నా హోప్. అంత సినిమాలో చూపించినంత తేలిగ్గా అయితే జరగదు. ఎక్కడో అండర్ కరెంట్ దేవుడికి కూడా ఇది ఇష్టం లేదు, జరుగుతున్నాయి దేవుడికి కూడా ఇష్టం లేదు అన్నది కూడా అందులో అందులో తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఎంత గొప్పడైనా ఎంత పేదోడైనా దేవుడికి మొక్కుకుని నేను చేసే పని నా కార్యం కరెక్ట్గా చేయాలని చేస్తాడు. వాడి వల్ల ఎంతమంది నష్టపోతున్నా కానీ దేవుడి మీద భారం వేసి వెళ్తాడనమాట. కానీ ఎక్కడో దేవుడు చూపిస్తాడు అనేది ఉంటుంది కదండి. ఈ సినిమాలో అట్లా అండర్ కరెంట్ ఒక అంటే ఇట్లాంటి జరుగుతున్న వివక్షలు కానీ, ఇంత అన్యాయాలు కానీ, ఇంత అరాచకాలు కానీ దేవుడికి కూడా నచ్చదేమో అని దేవుడికి ఎందుకు నచ్చుతుందండి, అది మనిషి చేసే పని. అండ్ దేవుడు అంటే అట్లాంటిది ఒక అండర్ కరెంట్. అండ్ ఆల్సో ఆ హోపే బేసిక్ ఎప్పటికప్పుడు ఒక తిరుగుతుంది కదా సైకిల్. మేబీ ఇది ఈ టైమ్స్ ఒక మరీ అన్యాయాలు మరీ పెచ్చుమేరిపోతే అవతారం ఏదో వస్తుంది కదా, బేసిక్గా సంథింగ్ మైట్ కమ్, అది హోప్. అని అంత తేలికైతే కాదు మీరు అన్నట్టు, సినిమా అంత తేలిక అసలు కాదు. సినిమాలో ఒక చిన్న మనం అదే హోప్ ఇవ్వాలన్న ప్రయత్నంతో చెప్తాం, కానీ అంత తేలిక కాదు. ఎందుచేతన ఒక ధనవంతుడు ఉన్నాడు అని అంటే అతను మనకేమి ఇవ్వడం అని తెలిసినా కూడా ఆయనకున్న గౌరవం సమాజంలో ఒక విలువలతో ఉన్న మనిషికి ఉండదు. ఎందుచేతని మీరు అనుకుంటున్నారు? ధనమే అంతే, ధనమే విలువ అయిపోయిందండి. అంటే మన అంటే ఇంకా అంతే, ఇంకా ధనము పవర్. చాలా గమనించాను, ఆయన ఇచ్చేది ఉండదు కానీ ఆయనకు గౌరవిస్తారు, ఆయనను గౌరవిస్తారు. ఆయన ద్వారా ఏ లబ్ధి రాని వాళ్ళు కూడా ఆయన్ని గౌరవిస్తుంటారు. ఎందుకు అనేది ప్రశ్నార్థకం. పోనీ ఆ ధనవంతుడు విలువలు ఉన్నవాడా అంటే కాదు, మళ్ళీ విలువలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి, ధనవంతుల్లో ఉన్నారు. మనం యాక్చువల్లీ సినిమా ద్వారా కానీ అంటే మీలాంటి అంటే ఎవరైనా మనం అంటే అందరూ వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలండి. అంటే వాళ్ళని విలువ ఉన్న వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలి. పదే పదే మనకు ఇప్పుడు ఐకాన్స్ తగ్గిపోయారు. అంటే ఎవరిని చూసి మన పిల్లలు పెంచుతాము, ఎవరంటే వీళ్ళని ఫాలో అవ్వండి అని ఎవరిని చూసి చెప్తాము. అది మీరు అన్నట్టు విలువలు ఉన్న వాళ్ళని సమాజంలో ప్రతి వాళ్ళు వాళ్ళని సెలబ్రేట్ చేయాలి, వాళ్ళు మన హీరోస్ అని పదే పదే చెప్పాలి మనం. అదొక ఐరనీ. అంటే ఇది చాలా ఈ టైమ్స్ అలా ఉన్నాయి. అంటే మనం కొంతమంది ఉన్నారండి, వాళ్ళ ఆస్తిపాస్తులన్నింటినీ చాలా మంది ఉన్నారు, చాలా అభివృద్ధి కార్యక్రమాలకి, బీద జనోద్ధరణకి ఇచ్చేసి పిల్లలకి రాసివ్వకుండా ఉన్న మహానుభావులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు మానవత్వం మీద విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. దురదృష్టం ఏంటంటే అలాంటి వాళ్ళు ప్రచారానికి దూరంగా ఉంటారు చాలా మంది. అంటే అది వాళ్ళ ఇన్బిల్డ్, వాళ్ళు ఎవరి కోసమో చేయరు బేసిక్గా. సో వాళ్ళు చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. సో అది మన బాధ్యత అని కూడా చెప్పాలి. అంటే సినిమాలో కానీ, కథల్లో కానీ, పాటల రూపంలో కానీ వాళ్ళకి మనం చిన్నప్పుడు బాలానందం జేజేలు కొట్టండి అంటుంటారు కదా, ఏదో ఒకటి అట్లా వాళ్ళకి కొడతా ఉండాలి. ఇది కలికాలం కాబట్టి వాల్యూ సిస్టమ్ మారింది. కానీ కొన్ని భవిష్యమాలిక విన్నారా మీరు పేరు? భవిష్యమాలిక అని ఒరిస్సాలో అనంత శాస్త్రి గారు అని ఒక ఆయన భవిష్యమాలిక అని రాశారు. అందులో ఇది కలికాలం క్లోజింగ్ టైం అని వచ్చేసింది అని కొన్ని ఉదాహరించారనమాట. ఈ ప్రకారంగా ఇట్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్ నౌ. బై 2034 ఇట్స్ గోయింగ్ టు ఎండ్. వరల్డ్ వార్ వచ్చి మొత్తం ఒక 10% ఆఫ్ హ్యుమానిటీ మటుకే బ్రతికి ఉంటారు, మిగిలిన వాళ్ళు పోతారు అని చెప్పారు. అయితే నాకు ఆశ్చర్యము, సంతోషము
యాంటిసిపేషన్ ఉన్న విషయం ఒకటేమంటే కల్కి అవతారం పుట్టారు. ఆయన ఇప్పుడు ఒక 20 ఇయర్స్లో ఉన్నారు అని చెప్పారండి. అయితే అన్నమయ్యపురం రావాలండి ఆయన తప్పకుండా అని చెప్పాను. కాశీనాథ్ మిశ్రా గారు అని ఉన్నారు ఒరిస్సాలో, ఆయన ప్రచారం చేస్తున్నారు అనమాట భవిష్యమాలిక. నేను కూడా కొంత గమనిస్తాను, వాళ్ళు ఏమైనా ఆశింపుతో చేస్తున్నారా లేక సమాజోద్ధరణకే చేస్తున్నారా, భక్తిని ప్రచారం చేయాలని చేస్తున్నారని. ఆయన పాపం నాకెక్కడా దొరకలేదు అలాగా నెగిటివ్గా. ఆయన సదుద్దేశంతోనే చెప్తున్నారు నమ్మి. అయితే స్వామి ఇక్కడికి రావాలి కల్కి అవతారము అని అన్నాను. నువ్వు అంత భక్తిగా వేడుకుంటున్నావు కదమ్మా, వస్తారు అన్నారు. చూడాలి. మీరు ఒక చెత్త క్రియేట్ చేశారు కదండి, అందులో నుండి ధనుష్ను అమ్మాయి రష్మిక బయటికి వస్తారు కదా, అది నిజమైన చెత్త అంటారా? అది అంటే నిజంగా దంపేయడం చెత్తకుండే, మేము వీళ్ళు వచ్చిన చోట కొన్ని క్రియేట్ చేసాం అనమాట. కానీ ఆ ఏరియా అదంతా చెత్త ప్రదేశం మొత్తం. అంటే వీళ్ళు దిగింది మాత్రం కొంచెం మేము క్రియేట్ చేసాం, కానీ చుట్టుపక్కల అంతా ఇంకా ఆ కంపు అది నిజమైన చెత్త డంపియాడే. అలాంటిది సెలెక్ట్ చేసాం. ఎందుకంటే ఆ బాంబేలో అది ఉంది, దాని పక్కన మళ్ళీ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఆ పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది. సో అలాంటిది నిజంగానే చెత్త డంప్ యార్డ్ అనమాట. అన్ని వ్యాన్లు వస్తుంటాయి, డంప్ చేస్తూ ఉంటాయి. దాని పక్కన మనం కొంచెం వీళ్ళు వెళ్ళే విధంగా కొంచెం చదువుని చేసి, కొంచెం నడిచేటట్టు చేసి కొంచెం అని చేసాం. కానీ అక్కడ వెళ్ళడం చాలా ఇంపాసిబుల్ అండి, చాలా కష్టతరం. మిమ్మల్ని మెచ్చుకోవాలి, యాక్టర్స్ని చాలా మెచ్చుకోవాలండి. ఇద్దరు హీరోయిన్ ఆమె చాలా పెద్ద రోల్స్ చేస్తున్న హీరోయిన్. ఆమె ధనుష్ ఇద్దరు వచ్చారు. సక్సెస్ మీట్లో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ధనుష్ చెప్పారు, మీలాగా మిమిక్రీ చేశాడు ఆయన. నో రియల్ అని చెప్తున్నాడు. రియల్ చెత్త ఉంది కానీ వాళ్ళు మేనేజ్ చేశారు అక్కడ. చుట్టూ వాళ్ళు ఉన్న ప్రదేశం మటుకు మేము కొంచెం క్లీనప్ చేసి దాన్ని దిగేటట్టు చేసాము. లేకపోతే దిగబడిపోతారు కదా, అట్లా దిగకుండా కొంచెం వేరేది వేసి అట్లా చేసాము. అంటే రియల్ ఎఫెక్ట్ రావడానికి ఆర్టిస్టులు ఎంత కష్టపడతారా. అండ్ ఈ సినిమా మొత్తం చాలా ఎక్కువ బాంబేలో రోడ్స్ మీద అవి చేసాం. అన్నీ చేశారు వాళ్ళు. నాగార్జున గారు కూడా ఇద్దరు అందరూ. ఆ విలన్ పాత్ర వేసిన అతను కూడా జిమ్ సర్ మళ్ళీ లాస్ట్కి అడుక్కోవడం బాంబే రోడ్ల మీద అతను అడుక్కుంటున్నప్పుడు నిజంగానే అడుక్కున్నాడు అతను. ఆయన విలన్ పాత్ర వేసిన నీరజ్ అని క్యారెక్టర్ జిమ్ సర్ అతని పేరు జిమ్ సర్, హిందీ యాక్టర్. అతను కూడా అంతే తెలుగు బై హార్ట్, అసలు వర్డ్స్ ఎంత సెంటెన్స్ ఉన్నా బై హార్ట్ చేసి చెప్పేవాడు. ఆయన కూడా ఒక విలన్ గా ఎంత రాణించారో అందులో. చాలా వికృతంగా చూపులు పెట్టడంలో కానీ. అతను ఇప్పుడు పెద్ద పెద్ద మీసాలు ఉండి భయంకరంగా ఉండాడు అతను చేసే పని అతను నమ్ముతాడని. అంటే వీళ్ళందరూ అనవసరం ఈ దేశానికి, వీళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నంత అహంభావి అతను. ఒక కోర్ గ్రీడ్, డబ్బు కావాలి అంతా నాది అని ఒక పాట. నాది అన్న పాటకి మాతృక ఏదైనా ఉందా? మాతృకి నేను యాక్చువల్లీ రెఫరెన్స్ నాకు ఒకటి బాపు గారు నేను మాతృక ఏం లేదు, ఆ ట్యూన్ నాకు ఎందుకో రిజిస్టర్ అయింది అనమాట. అలాంటిది కావాలని. అందులో ఇప్పుడు ఏదో చిన్న పాత పాట ఏదో చేవనాది చేతనాది అలా వస్తుంటుంది అనమాట. అలా అనుకున్నాను. బాగుందండి ఆ పాట కూడా. మీకు సంగీతంలో ప్రవేశం ఏమైనా ఉందా శేఖర్ గారు? ఎందుకంటే మంచి పాటలు ఇచ్చారు మీరు ఆనంద్ దగ్గర నుంచి కూడా. మీ టేస్ట్ ఒకటేనా లేకపోతే ఏదైనా ప్రవేశం? టేస్ట్ మా ఇన్స్టిట్యూట్ అంటే ఇయర్ ఏమో బేసిక్గా. అంటే దేవుడు అంటే నేను మెల్లగా అంటే నేను అది నిజంగానే మీలాంటి వాళ్ళేనండి. అంటే చిన్నప్పటి నుంచి అంటే నేనేం మా ఇంట్లో సంగీతం ప్రపంచం అది కూడా కాదు. మామూలుగా వెళ్ళి స్కూల్లో చదువుకుని, మామూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుని, ఏం సంగీతం ఇదేమి ప్రవేశం లేదు, నేర్చుకునేది లేదు. కాకపోతే ఏమైనా మా తెలుగు మాస్టర్ ఉండేవాడు, మన ఇక్కడే నేను హైదరాబాద్లో చదువుకున్నాను. అతనంటే బాగా అభిమానం ఉండేది. అతను పాడుతూ ఉండేవాడు ఇట్లాంటివి. అండ్ దూరదర్శన్ రేడియోలో, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ బాగా మోగుతూ ఉండేది ఆ రోజుల్లో. సో
ఎప్పుడు అంటే ఏదో ఒకటి వినిపిస్తూ ఉండేది ఎక్కడి నుంచో పొద్దున్న వందే మాతరం దగ్గర నుంచి రేడియో పెట్టగానే సంస్కృత పాఠం దగ్గర నుంచి అట్లాంటివన్నీ వినటం అలవాటు. నిజంగానే మీ మీ ఆగమనం ఉంటుంది కదా దూరదర్శన్లో ఒక చిన్న అసలు మీరు చిన్నగా ఉండేవారు కదా. అదే భావింప సకల సంపద రూపం అని మీరు ఎత్తుకునేవారు కదా. మీది ఏం పిచ్చి ఏం పిచ్చి అనుకునేవాళ్ళం అన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ అదివో అదదో అని స్టార్ట్ చేసి మళ్ళీ ఆ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు ఇవన్నీ అన్నీ కాన్స్టెంట్గా వినిపిస్తున్నాయి. ఆయన కూడా బాలకృష్ణ ప్రసాద్ గారిని, త్యాగరాజ కీర్తన, ఎంఎస్ సుబ్బలక్ష్మణి అన్నీ విని అండ్ రేడియో తెలుగు పాటలు, పాత ఘంటసాల పాటలు ఇవే దీనికి మించి ఏం కదండి. దీనికి మించి చాలా సంతోషం. మీకు అన్నమాచార్య కీర్తనలు చాలా అందులో నేను పాడిన కోట్ చేస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. కృషికి కొంత ఫలితం. మీరు చిరుతున్న వాళ్ళు చిన్నక్క మీలో ఒక ఫోకిష్ ఉండేది, ఒక మోడర్నెస్ ఉంటుంది. డింగ్ 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 అని ఒకటి పాడారు. అది ఏంటి డింగ్ డింగ్ అనేది ఒకటి ఉంచేది. మీరు అదేం పాట గుర్తు రావట్లేదు నాకు. వెంకటేశ్వర స్వామిని అంటే మీరు కొలిచే విధానం ఉంటుంది కదా, కొంచెం అప్పుడప్పుడు ఒక మోడర్నిటీ ఇచ్చి ఒక దాని అదంటే ఊపు ఇచ్చే విధంగా, అంటే భక్తిలోంచే ఒక అంటే చిరుతున్నవుల వాడు చిన్నక్క ఫోక్లోర్ అండి. మామూలుగా తోడి అంటే తోడి రాగం చాలా గమకంతో కూడుకుని గంభీరంగా ఉంటుంది. ఆ స్కేల్ని తీసుకుని నేను ఫోక్లోర్గా మలిచాను అనమాట. ఎందుకంటే ఆయన చిరుత అన్నట్ల చిరుత నవ్వుల వాడు చిన్నెక అంటున్నాడు, చిన్నక్క అన్నట్ల. ఆ గ్రామ్య భాషలో ఆయన పాడినప్పుడు మనం కూడా దానికి ఫోక్లోర్ లాగా ఇస్తే బాగుంటుందని, అవన్నీ దైవీకంగా వచ్చినవేనండి. స్వామివారి తందనాది ఫిలాసఫీ ఆల్మోస్ట్ ఇప్పుడు మన కుబేరాలో చెప్తుందండి, అందరూ ఒకటే అన్నట్టే కదా బేసిక్గా. ఇప్పుడు ఫైనల్గా అంత గొప్పోడు, ప్రపంచాన్ని శాసిస్తానన్నాడు, ఏదైతే మన అడుక్కునేవాడికి ఒక చిన్న 2 కట్టెలు చేసి పంపిరా, వచ్చే జన్మ కూడా నాకు అడుక్కునే జన్మ లేదనేవాడు. అతను అపర కుబేరుడు, ప్రపంచానికే శాసించేవాడు. ఆ చావు చెత్తకుండలో ఒక కట్టెలు కూడా లేని చావు అది. అలా అదే నేను అంటే అలాంటి సమానత్వం ఉంటుంది కదా ఇక్కడ, అది జరిగినట్టుంది. అన్నమాచార్య కీర్తన అదే నాకు నోట్లోకి రావట్లేదు. బ్రహ్మనొకటేలో మొత్తం చెప్పేశాడు ఆయన. అయితే ఈ మండన్న పాత్ర కూడా చాలా బాగా మలిచారండి. అమ్మాయి ఈ డబ్బులు తీసుకొని పో అంటే కొంచెం సంతోషం చూపిస్తుంది, ఆ డబ్బులు వచ్చాయని. కానీ పాపం చివరి దాకా ఉండి నువ్వు ఇది తీసుకెళ్ళిపోయి నువ్వు మంచి వ్యాపారం చేసుకో ఎక్కడన్నా అని చెప్పడం తన వ్యక్తిత్వాన్ని చూపించే లక్షణంగా మీరు పెట్టారు. చాలా మంచి క్యారెక్టర్, మంచి పాత్రగా మిగిల్చారు. ఎప్పుడు నా చావు నేను చేస్తాను, నీ చావు నువ్వు చావు అనకుండా అమ్మాయి చివరి దాకా అంటూనే కూడా అలాగే ఉంది. ధనుష్తో పాటి మంచి పాత్ర అండి ఆ అమ్మాయిది కూడా. తనకి ఇంతవరకు అలాంటి పాత్ర, వాల్యూ బేస్డ్ పాత్ర చేయగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది అండి ఆవిడ. ఇది ఫస్ట్ మంచి పాత్ర. అంటే అమ్మాయిలు మేము అడుక్కుంటాం ఏదో విధంగానే అదొక చెప్పడం. ఇలా వాల్యూ బేస్డ్ వాళ్ళు ఉండడం సినిమాలో చాలా సంతోషం అనిపిస్తుందండి. అది సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక సందేశం చెప్పాలి అంటే దట్ ఈస్ ద బెస్ట్ మీడియా నాకు తెలిసి. నాకు కొంచెం సంకోచంగా ఉంది కానీ నేను ఒక మాట చెప్పాలి. నేను ఒక సీరియల్ తీశానండి 6 ఎపిసోడ్లది, నేనే డైరెక్ట్ చేసి. అది అందులో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది చాలా చోట్ల. అన్నమాచార్య సీరియల్ తీశాను. ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చూపెడతాను. అది 6 ఎపిసోడ్లు ఉన్నాయి. నేను 108 ఎపిసోడ్లకు ప్రిపేర్ అయ్యాను. కాకపోతే వాళ్ళు ఫస్ట్ విడతగా 6 ఇస్తాము కమిషన్ సీరియల్కి అనడంతో ముగించమన్నారు, ముగింపు చూపించమన్నారు. 6 ఎపిసోడ్లలో చేశాను అనమాట. క్లుప్తంగా మెసేజ్ అన్ని కవర్ అయ్యేలా చేశాను. తర్వాత
నేవి ఒకడు ఉన్నాడండి, రాజు నిడిమోరు అని, మీకు విన్నాను. తెలుసా? మా అక్కయ్య కొడుకు అవుతాడనమాట వాడు. ఫ్యామిలీ మ్యాన్ లాంటివి తీస్తున్నాడు. లక్కీ చామ్ కోసం అని చెప్పి నీ పాట ఒకటి పెట్టుకుంటాను శోభక్క అంటే, నేను తమిళ్ సాంగ్ నువ్వేమన్నా పాడావా అని అడిగి తీసుకుని, ఆల్రెడీ రికార్డెడ్ది నాది ఉన్నది, కందా కుమార మురుగయ్య అని ఒక ఇలా ఇందాక తందనానా హై లాంటిది పాట పెట్టి తీసుకున్నాడు. తమిళ్లో పాడారండి నాకు యాక్చువల్లీ. తమిళ్లో పాడారా మీరు? నాకు తెలియదు యాక్చువల్లీ. తమిళ్ ఆల్బమ్ పాడాను, ఒక 2 పాటలు పాడాను. ఆ పాట వాడే సినిమాలో వాడికి అసలు ఆ పాట అవసరం లేదు, లక్ కోసం ఏదో ఒక సెంటిమెంట్గా అడిగాడు వాడు, నాకు ఇస్తావా అంటే సరే పెట్టుకున్నాను ఆ పాటలో. మీకు తెలుసా అడుగుదామని వాడు. తన గురించి విన్నాను, కలర్లేదు ఇప్పుడు, నేను ఎప్పుడు కలిసినట్టు తెలుసా. రాజ్ డికే అని ఇద్దరు ఉన్నారు. రాజ్ డికే ఫ్యామిలీ మ్యాన్ అని చాలా పెద్ద 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 సీరియల్ అండి, పెద్ద అంటే ఫేమస్. తర్వాత ఫార్జీ అని తీసాడు ఒకటి. వాడు కూడా ఈ వెబినార్లో ఏదో ఒక సందేశం పెడుతూ ఉంటాడు. నేను కూడా ఆ సందేశాన్ని బేస్ చేసుకుని రాయగలిగినప్పుడు రాశాను. ఈ కుబేరాలో కూడా మీది పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ. ఫస్ట్ చాయిస్ మేము, అంటే అది వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఎందుకు ఆయన అంటే ఆయన ట్రిబ్యూట్, ఆయన వెళ్ళిపోయారు కదా జస్ట్ ఆయన, అంటే పర్వాలేదండి. ఎవరైనా అన్నమాచార్య అందరు కీర్తనే పెట్టారు కదా, నేను చాలా సంతోషపడ్డాను చూసి అక్కడ. అంటే నేను జస్ట్ అంటే మీ ఉన్నారు మాట్లాడుతున్నాను చెప్పట్లే, మా డిస్కషన్ జరిగింది అట్లా. ఎవరిదంటే అశోభరాజు కదా, అట్లా ఎత్తుకుని సరే ఈయన ఎందుకో ట్రిబ్యూట్ అనిపించింది అంటే ఆయన వెళ్ళిపోయారు అని నేను. పర్వాలేదు, ఇంకా మీరు సినిమాలు తీస్తారు కదా, చూద్దాం ఎటువంటి సందర్భం వస్తుందో చూద్దామని. మీరు అసలు సినిమా పాటలు ఎప్పుడైనా అంటే ఏమన్నా మంచి పాట ఏమన్నా ఉంటే మీరు? పాడతాను సమాజ పరంగా. ఇప్పుడు ఈ పాట అయితే పాడాలనిపిస్తుంది. అలాంటి సందర్భము, అలాంటి సందేశము, లేదా భక్తి, వైరాగ్యము అలాంటివి ఏదో ఒక చిన్న పర్పస్ ఉన్నదని, పర్పస్ ఏమైనా ఉంటే డిఎస్పి కూడా మీరు యాక్చువల్లీ మీరు చాలా ఇష్టం ఆయనకి. దేవిశ్రీ ప్రసాద్ కి మీరంటే చాలా ఇష్టం. దేవిశ్రీ ప్రసాద్ గారు, అవునండి పాపం ఆయన అంట. నేను ఊరికే సరదాగా ఆ రోజు గీతా జయంతి అయిందని నన్ను అందరూ కామన్గా అడిగే ప్రశ్న ఏమంటే, డిబేట్ అవుతున్నామేమో, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని. అంటే మీ గురించి ఎంత ఎంత ప్రపంచానికి ఏమన్నా ఆ విషయాలు తెలియడం ఇంపార్టెంట్. సినిమా వస్తాయిపోతాయి. నన్ను అడిగే ప్రశ్న ఏమంటే, ఎందుకు మంచి వాళ్ళు కష్టపడుతున్నారు, చెడ్డవాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు అనే ప్రశ్న 90% నాకు అవే ప్రశ్నలు వస్తాయండి. నేను వాళ్ళకి జవాబు చెప్తూ ఉంటాను. దాన్ని థీమ్ చేసుకొని కర్మ సిద్ధాంతాన్ని పాడాను ఆ ట్యూన్లో. నాకు అప్పటికి నేను సినిమా రాలేదు, వీడియో కూడా లేదు, ఉట్టి ట్యూన్ వినిపించాడు రమణ. ఇన్ని సరదాగా ఉంది, దీంట్లో పాడతాను అని చెప్పి పాడి పెడితే రకరకాలుగా ట్రోల్ చేశారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ స్పోక్ వెరీ వెల్. ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, రెస్పెక్టెడ్ మ్యూజిషియన్ నా ట్యూన్ పాడితే నాకు ఎంత సంతోషమైంది అన్నట్టుగా మాట్లాడారు. మీరు నావల్స్ ఏమైనా చదువుతుంటారా మంచి మంచి సినిమాలు తీయడానికి, లేదా మీ మనసేనా? ఎక్కువ చదవనండి, మరీ ఎక్కువ. నాట్ వెరీ వెల్ రెడ్ యాక్చువల్లీ. నేను ఫిల్మ్ ఎక్కువ, సినిమాలు కూడా ఎక్కువ చూడండి యాక్చువల్లీ. నేను చుట్టూ నా పరిసరాలు గమనించడం, అట్లా నుంచి ఏదో కథ, నా మ్యూజిక్ ఏదన్నా ఇంతే.
ఇది వరకు నల్లకుంటలో ఉండేవారని విన్నాను. ఇప్పుడు కూడా పద్మారావు నగర్ అండి, పద్మారావు నగర్ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర, నల్లకొండ అది ఆ ఏరియా. ఒకసారి నేనే వద్దాం అనుకున్నాను మీ ఇంటికి. తప్పకుండా లాంగ్ బ్యాక్ వద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు తప్పకుండా వస్తాను, చూసి వస్తాను. మీ పరిచయాలు ఈ పెద్ద పెద్ద హీరోలతో కూడా ఉంటుంది కదా, కానీ మీరు అటువంటి సినిమాలు తీయదలుచుకోని అంటే నాకు రాదు కూడా అంటే నాకు వచ్చినట్టు తీస్తున్నంటే మీరు అంటే నేను కథ రాసుకుని ఆ కథని ఒక కళ పుడుతుంది, అది అనుకుంటాము. ఆ కథ వర్కౌట్ చేసి స్క్రిప్ట్గా తయారు చేసుకున్న తర్వాత ఇంకా ఆ కథకి ఏ హీరో అనే ఇది నేను హీరోలు యాక్చువల్లీ ఆ కమర్షియల్ మీరు అన్న యాక్షన్ అట్లాంటివన్నీ దానికి వేరే టాలెంట్ కూడా ఉండాలండి. అంటే నాకు అది నాకు వచ్చినట్టు ఈ విధంగానే తీస్తున్నాను నేను. యాక్చువల్లీ అది వేరే ప్రపంచం, అది ఇది ఒకటి, ఇది కథని బేస్ చేసుకున్న ప్రపంచం. సో అంటే అదృష్టం ఏంటంటే నేను చెప్పిన కథలు ఎవరైనా అంటే వాళ్ళు చేశారు చాలా పెద్ద అంటే మరీ పెద్ద స్టార్స్. ఫస్ట్ టైం ఇది కొంచెం నాగార్జున గారు ధనుష్ పెద్ద స్టార్స్, కానీ ముందంతా ఇప్పుడు వరుణ్ తేజ్, మన రానా వీళ్ళందరూ అప్పటికి అంటే ఫస్ట్ టైమర్స్ అయినా కానీ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఏదన్నా చేయగలిగిన వాళ్ళు. సో ఇది నాకు చేశారు అన్నమాట. సో కథే హీరో. అండ్ నా మ్యూజిక్ దీంట్లో మీరు అడిగిన ప్రశ్నకి చాలా మటుకు నాకు వేటూరు గారు కానీ సిరివెన్నెల గారు కానీ లిరిసిస్ట్ వాళ్ళు అంటే వాళ్ళ సాంగత్యం అంటారు కదా బేసిక్, అంటే అది కూడా బాగా పనిచేసింది అనమాట బేసిక్గా. అంటే సినిమా రైటర్స్గా వాళ్ళు ఏదన్నా అంటే ఏదన్నా కావాల్సినది ఏదన్నా రాయగలరు, కథకి కావాల్సినట్టు రాయగలిగిన ఇది ఉన్నవాళ్ళు. సో వాళ్ళది నా కోసం రాసిన వాళ్ళ పాటలు కానీ అవన్నీ మీరు అన్నట్టు అందంగాలేనా అని ఏదన్నా అంటే ఉప్పొంగలే గోదావరి వేటూరు గారు లీడర్లో రాసినా కానీ ఇవన్నీ వాళ్ళ చాలా ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ ఇది చాలా ఉంటుంది. ఒక ఏదైనా పాట పుట్టుకలో ఒక లిరిసిస్ట్ కానీ మ్యూజిక్ కానీ ట్యూన్ ఇచ్చిన వాళ్ళు కానీ అందరూ ఉంటుంది. నేను యాజ్ అ డైరెక్టర్ నేను అదే మీరు అన్నట్టు ఆ టేస్ట్ ఉండి పిక్ చేసుకోవడం అంటే ఈ సినిమాకి ఇది కావాలని పిక్ చేసుకోవడం అంతవరకు చేయగలుగుతాను నేను. క్రియేటర్స్ వాళ్ళే యాక్చువల్లీ. రాజకీయంగా మీరు ఆలోచన చెయ్యండి, లీడర్ సినిమా తీయడానికి వీలు పడదు కదా రాజకీయ పరిస్థితుల్ని చూడండి. ఆ రాజకీయంలో మార్పులు తేవడానికి ఏమైనా మీరు కృషి చేస్తున్నారా? అది మనం చేయలేమండి. అది అంటే నా వల్ల కాదు. అంటే బేసిక్గా డైరెక్టర్లు ఫిల్మ్ మేకర్లు జనరల్గా సెన్సిటివ్ అంటే కొంచెం సెన్సిటివ్ ఉంటారండి రాజకీయాల్లో. ఇప్పుడు యాక్చువల్లీ దక్క మొక్కింది నాకు బాగా. సో అది కుదరదు. ఇంకోటి ఏంటంటే నేను ఒకటి లీడర్ తీసినప్పుడు మన ఆశ ఉంటుంది కదా, ఒక సామాన్యుడి ఆశ. అంటే నాకు పరిచయం ఉంది, ఇలా జరుగుతుంది అనే అవగాహన ఉంది. కానీ ఒక సామాన్యుడి కోరిక ఉంటుంది కదా, మాకు ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇప్పుడు కుబేరాన ఇలా జరిగితే బాగుంటుంది అనే ఒక విజువల్ థింకింగ్ తోటి మనం హోప్ తోటి ఇది తీసి ప్రజెంట్ చేస్తాము. కానీ నేను అందులో చేయగలనని కానీ నేను ఏమైనా మార్పు చేయగలనని అనుకోవట్లేదు. కానీ అంటే సామాజిక పరంగా బేసిక్గా నేను మనకి అంటే ఆ సంబంధం లేకుండా మీరు ఇప్పుడు ఇది పెట్టారు, ఇది చేస్తారు, అదే ఎవరికి తోచినట్టు ఆ డైరెక్షన్లో నాకు తోచినట్టు ఇది చేస్తూ ఉంటాను. కానీ పాలిటిక్స్లో అవగాహన ఉంది బాగా, కానీ నేను చేయగలను అనుకోవట్లేదు యాక్చువల్లీ. చేయడం అదేనండి, సినిమా తీసి ఇన్స్పైర్ చేయడమే మీరు చేయగలిగిన నా క్రాఫ్ట్ అదే కాబట్టి దాంట్లో మంది నాకు చాలా అవగాహన ఉంది యాక్చువల్లీ. చాలా ఆ దిశగా మీరు ఇంకా 2-3 సినిమాలు పొలిటికల్ సినారియో బేస్డ్గా తీసి, అంటే ఓట్లు కొనుక్కోవడం కానీ, తర్వాత ప్రామిస్ చేయడం, ఉచితాలు చెయ్యకపోవడాలు, ఇలాంటివి ఏవి లేకుండా స్వచ్ఛంగా ఒక లీడరు సేవ దృక్పథంతో రావాలి అనేది కాన్సెప్ట్గా మీరు కథలు ఏమైనా రాసి తీస్తే బాగుంటుంది. మీ పద్ధతి బాగుంది, చెప్పడం బాగుంది, కాబట్టి తప్పకుండా ఇన్స్పైర్ అవుతారు. జనంలో ఒకసారి అవేర్నెస్ వచ్చింది అనుకోండి కష్టం. మీడియా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ అని అంటే, శివబాలయోగి గారు రామదాసు సినిమా చూసి ఒక మహాయోగి అవ్వగలిగాడు కదా.
నేను కూడా మీకు చెప్పాలనుకున్నది, నేను డివోషనల్ మ్యూజిక్కి కమిట్ అయ్యి ఇందులోనే ఉండడానికి కారణం కూడా మా అమ్మ చిన్నతనం నుండి పాడేదండి డివోషనల్స్. అవన్నీ నాకు వచ్చు. తర్వాత లవకుశ సినిమా, లవకుశ సినిమా నేను ఫస్ట్ చూసిన సినిమా తెలుగు సినిమా, తెలుగు కానీ ఏదైనా అదే ఫస్ట్ చూసి అసలు రామారావు గారిని ఎప్పుడైనా నేను చూడగలుగుతానా, రాముడుగా కృష్ణుడిగా మళ్ళీ చూశాను, శివుడిగా చూశాను. నేను వాళ్ళందరూ ఎక్కడో ఉంటారు వేరే లోకంలో అనే చిన్నతనంలో భావన. కానీ ఏ టైంకి ఆయన నన్ను సౌత్ జోన్ కల్చరల్ సెంటర్లో, సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్లో మెంబర్గా వేసి హనుమాచర కీర్తనలు పాడుతున్నప్పుడు ఆయన పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ అందరూ పురుషోత్తమ కీర్తన పాడండి అని అడుగుతారనమాట. పడగలమయము పాడండి ఇలా అడిగేవారు ఆయన. ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉంటుందండి. మీరు తీస్తే సినిమా చాలా, మా అమ్మ 93 years బ్రతికారండి ఆమెకు క్యాన్సర్ అని తెలిసింది లాస్ట్లో. వీల్ చైర్ మీద నేను గోదావరికి తీసుకెళ్ళాను. వీల్ చైర్ మీద తీసుకెళ్ళి చూపిస్తే మా అమ్మ ఎంత సరదా ముచ్చట పడిందో, అందంగా లేనా అని ఇలా అనేది, నేను పాట పాడుతూ అనేది అనమాట. సో ఎనీథింగ్, అది భక్తి భావన కావచ్చు, శృంగారం కావచ్చు, హాస్యం కావచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈజ్ నాట్ ఇండీసెంట్, ఇట్ ఈజ్ అప్రిషియబుల్. అమ్మ ఆ ఏజ్లో పాడింది ఆ పాట, ఇలాంటి భలే చేసింది ఆ పిల్ల అని. మా అక్కయ్య కూతురు అలాగే ఆ క్యారెక్టర్కి దగ్గరగా ఉంటుంది అనమాట. శీతల్ గుర్తొస్తుంది అనేది అనమాట. నేను 4 సార్లు ఏమో చూసానండి గోదావరి. తర్వాత హ్యాపీ డేస్ మా స్టూడెంట్స్ అందరితో వెళ్ళాను, హ్యాపీ డేస్కి వెళ్ళాను. చాలా బాగున్నాయి సినిమాలన్నీ. మీరు భగవంతుడి పట్ల మీ కాన్సెప్ట్ ఏమిటి? విగ్రహాన్ని ఆరాధించి గుడికి వెళ్తేనే భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం కాకుండా ఇంకా ఏదన్నా చేయాలి సాధన అనే ఆలోచన ఉన్నవారా? నమ్ముతాను బాగా. తిరుపతికి వెళ్ళేది అంటే నేను బాగా దేవుడిని నమ్ముతాను, ఫ్రెండ్ లాగా అనుకుంటాను. నేను కోరుకునేది కూడా ఏ పని అయినా చేసే ముందు దండం పెట్టుకుంటాను. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంటుంది, వినాయకుడు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ తిరుపతిలో మేము షూట్ చేసిన తర్వాత కూడా ఇమీడియట్గా నేను తిరుపతి వెళ్ళాను అనమాట, మళ్ళీ వస్తాను అనుకున్నాను. సో ఒక నమ్మకం బేసిక్గా. అండ్ నేను కోరుకునేది కానీ నేను అనుకునేది కానీ నా ద్వారా ఏమన్నా అంటే తప్పు జరగకుండా చూడు, మంచి అంటే నేను ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలో డబ్బులు రావాలి ఇలా కోరుకోను. బేసిక్గా తప్పు చేయకుండా కొంచెం ఈ ప్రయత్నం మంచి దారిలో వెళ్ళేటట్టు చూడండి. అంటే ఆ ప్రయత్నం కూడా నేను ఆయనకే వదులుతాను, బేసిక్గా చేస్తున్నాను, మంచి దారిలో వెళ్ళేటట్టు చూడండి అని అనుకుంటానండి. నాకు ఎక్కడైనా విగ్రహం అనే కాదు, మనసులోనే అనుకుంటాను. అది అలా అనుకునే వెళ్తాను బేసిక్. సో అలానే జరిగిందేమో అనుకుంటున్నాను అది. అండ్ ఒక పైన అతను ఆ ఫోర్స్ నమ్ముతాను బాగా. హైయెస్ట్ ఫిలాసఫీ పాడారండి అన్నమయ్య. గుదిగొని బ్రహ్మము కోనేటి ధరిని, అంటే కోనేటి పక్కనే సాక్షాత్ పరబ్రహ్మం. అంటే ఆయనను మనం 9 అడుగుల విగ్రహంగా చూడొచ్చు, కానీ అణువులో ఉన్న చైతన్యము పరబ్రహ్మ శక్తి అక్కడ గుదిగొని, అంటే అక్కడ సాలిడ్గా ఒక మూర్తిగా వెలిసింది అని పాడారు అన్నమయ్య. అంటే ఆయన అక్కడ మటుకు ఉన్నాడని కాదు, రవిమండలమున రంజిల్లు తేజము, అంటే సూర్యుడిలోని వెలుగు కానీ, చంద్రుడిలోని చల్లదనం వెన్నెల కానీ, ఇవన్నీ కూడా ఆయన స్వరూపాలే అని పాడిన విశాల భావంగా ఆయన వెంకటేశ్వర స్వామిని వ్యక్తం చేశారు. కాబట్టి ఆ స్వామి చల్లని ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి. మంచి సదాశయంతో
మంచి సినిమాలు తీయాలన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మంచి మంచి థీమ్స్ వచ్చి, నేను ఇంకొకటి చెప్పాలనుకున్నది థీమ్ ఏంటంటే డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి కదండి ఈ రోజుల్లో. దాని గురించి మీరు ఏదైనా ఒకటి అటెంప్ట్ చేస్తే బాగుంటుంది. అంటే నేను మీకు హోంవర్క్ ఇవ్వడం సబబు కాదు, కానీ ఈ సమాజంలో ఈ బలహీనత ఉంది కదా, చిన్న చిన్న విషయాలకు విడిపోవడం అనేది ఉంది కదా, అది కాకుండా అవగాహన పూరితంగా ఒకటిగా మసలుకోవడం ఎట్లా అన్నదాన్ని మీరు ఆలోచన చేసి ఒక ఇతివృత్తం చేస్తే బాగుంటుంది. మీకు ముగింపుగా, ఇంటర్వ్యూ ముగింపుగా మోహన్లో చేశాడండి ఆయన ఆ పాట. సరిగ పద సాదా పగరిస, ఏ పిడుగుల చప్పుడు వినబడిన, ఏ భూచోడికి నువ్వు భయపడిన, ఈ చీకటి నిన్నేం చేయలేదురా అమ్మ దీవెనిది నా కొడుక, అమ్మ దీవెనిది నా కొడుక, స్వామి దీవెనిది శేఖరా, స్వామి దీవెనిది శేఖరా. ఇది ఒకటి హరినామమింతైన చాలదా, చెదరకి జన్మమూల చెరలు విడిపించా. ఇది ఒకటి హరినామమింతైన చాలదా, చెదరకి జన్మమూల చెరలు విడిపించా. మదినొకటి హరినామ మంత్రమది చాలదా, మదినొకటి హరినామ మంత్రమది చాలదా, 10,000 నరక కూపముల వెడలించ చాలదా, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవులెల్ల నొసగా. తగు వెంకటేశు కీర్తనమొకటి చాలదా, జగములో కల్పభూజంబు వలెనుండా. తగు వెంకటేశు కీర్తనమొకటి చాలదా, జగములో కల్పభూజంబు వలెనుండా. సొగిసి విభుని దాసుల కరుణ చాలదా, సొగిసి విభుని దాసుల కరుణ చాలదా, నగవు చూపులను ఉన్నతమెప్పుడు చూప చాలదా, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవులెల్ల నొసగా. జయ గోవింద హరి, భజ గోవింద హరి, జయ గోవింద హరి, భజ గోవింద హరి, జయ గోవింద హరి,
భజ గోవింద హరి జయ గోవింద హరి భజ గోవింద హరి గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ. మీరు టైం కేటాయించి నా ప్లెజర్ అండి. నాకు మాటలు కొరవడుతున్నాయండి ఆనందంలో. అయినా నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. చాలా చక్కగా నేను ఎంత సంతోషపడ్డానో మీ కుబేరా చూసి. ఇలాంటి సినిమాలు 100లో వస్తే బాగుండు, ప్రతి థియేటర్లో ఇలాంటిదే ఆడితే ఉంటే బాగుండు అనేంతగా నేను సంబరపడ్డాను. శేఖర్ గారిని ఒకసారి పిలిచి అన్నమయ్యపురంలో మాట్లాడాలని అనిపించి మిమ్మల్ని పిలిచినందుకు మీరు మాటలు కురవడుతున్నాయి యాక్చువల్లీ. యు ఆర్ సో కైండ్ టు మేక్ ఇట్ టుడే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ దెన్ ఐ థింక్ కొంచెం తడబడినా కూడా మంచి సబ్జెక్టే మాట్లాడాము మనము. తప్పకుండా ఆడియన్స్కి చేరుతుందని నేను అనుకుంటున్నాను. మీ దగ్గర నుండి ఇంకా మంచి మంచి సినిమాలు వచ్చి సమాజ ప్రక్షాళనకు ఉపయోగపడతాయని నేను స్వామిని మనసా ప్రార్థన చేస్తున్నానండి. ఆల్ ద బెస్ట్.